నేను ఎన్నో సంవత్సరాల నుంచి వాడే ఆయిల్ ఏంటి అనేది ఒకసారి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నానండి. నాకైతే ఇప్పుడు వచ్చి వైట్ హెయిర్ అనేది సరిగ్గా రాలేదు. అంటే ఒక వయసు వచ్చాక వస్తుంది అనుకోండి, కాదంటలేదు నేను. కానీ నాకైతే అసలు లేవండి అసలు నిజంగా. అంటే ఈ ఆయిల్ వాడటం అన్నమాట అండి. బ్లాక్ హెయిరే ఎక్కువ మ్యాక్సిమం. బ్లాక్ అయితే చాలా బాగా ఉంటుందండి తలకైతే. మనం ఏమేమి వేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను మీకు. అందరికీ చెప్పాను కదండి, బృంగరాజ్ అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో అందరూ. అదే గుంట కలవరాకమాట అండి. అది పచ్చడి కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మన నూనెలో ఏమేమి వేసుకోవాలి అన్నీ మీకు చూపిస్తున్నానండి. కరివేపాకు, మందార పువ్వులో ఉన్న పిప్పుడు తీసేసండి. లోపల ఆకులు మట్టుకే వేసుకోవాలండి. మందార ఆకు కూడా వేసుకోవాలి. కరివేపాకు, గుంటగలవరాకు ఉంటే కనుక ఉసిరికాయ, కరివేపాకు, ఇంకోటి ఇలాగ కలబంద అన్నీ వేసుకోనండి. చక్కగా మరగబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అసలు నిజంగా బ్లాక్ హెయిర్ అనేది, వైట్ హెయిర్ అనేది అసలు రానే రాదు. బ్లాక్ హెయిర్ ఎక్కువ శాతం మ్యాక్సిమం ఉంటుంది. చాలా నాళ్ళ నుంచి వాడతాను. ఒక దగ్గర నేను ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి వాడతాను అనుకుంటా అండి. నాకైతే సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ చాలా నాళ్ళ నుంచి ఇదైతే నాకు అసలు తెలియదండి. మా తోటకోళ్ళు చెప్పింది ఇలా వాడితే బాగుంటుందని. అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నానండి, కంటిన్యూ చేస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వాడతాం మేము. చాలా బాగుంటుంది. మీరు నూనె వేసి వేడి చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అండి. దొరికితే మాత్రం ఒకసారి వాడండి. ఇది దొరికితే పచ్చిది కూడా అసలు ఆ నూరేసి తలకి రాసుకోండి. చాలా బాగా బెనిఫిట్ తెలుస్తుంది మీకు. రిజల్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్గా పచ్చిది రాస్తేనండి చక్కగా తలలేని వాళ్ళు కూడా ఇది రాసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నాను, వాడాను కాబట్టి చెప్తున్నాను. నేనైతే ఏది కూడా వేస్ట్ చేయనండి. మొత్తం అంతా పిండేశాను ఆయిల్లోకి. మీకు మళ్ళీ ఒక వీడియో మీరు ఎవరైనా రిక్వెస్ట్ పెడితే కనుక, అది కామెంట్ పెడితే కనుక కంపల్సరీగా నేను వీడియో చేసి మీకు మళ్ళీ పెడతానండి. ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది కూడా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.